ఎన్డీఏ కూటమి సుపరిపాలన అందిస్తుందని టీబీకే జేఏసీ కన్వీనర్ దాసరి రాము జనసేన పార్టీ నాయకులు వాసు తెలిపారు. ప్రజలు మంచి పాలనను ఎన్నుకున్నారని చెప్పారు. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసిన సందర్భంగా గుంటూరు అడపా బజార్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆరగ్రహారం మెయిన్ రోడ్ లో విజయోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును దాసరి రాము జనసేన పార్టీ నేతలతో కలిసి కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారారని గుర్తు చేశారు. కూటమి ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారని వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా గుంటూరు ఆరగ్రహారం యువజన సంఘం అడపా బజార్ వారి మా యువత ఆధ్వర్యంలో మొదటి నుంచి కూడా అటు ప్రజారాజ్య పార్టీ నుంచి కూడా ఇదంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్స్ ఉన్న ఏరియాస్ అందరూ కూడా నిలబడి ప్రజారాజ్యం నుంచి కూడా చిరంజీవి గారికి అండగా ఉన్నారు. ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా మొదటి నుంచి అండగా ఉన్న ప్రాంతాలు ఇవి. మొన్న ఎలక్షన్స్లో కూడా ఈ ప్రాంతాల్లో అందరూ కూడా ఒక మాట మీద ఉండి ₹1 ఆశించకుండా ఎటువంటి స్వార్థం లేకుండా మొన్న జనసేన టీడీపీ బీజేపీ కూటమికి అందరూ అండగా నిలబడి పనిచేశారు. మా గుంటూరు వెస్ట్ దాదాపు 50,000 ఓట్ల మెజారిటీతో ఈరోజు టీడీపీ క్యాండిడేట్ గల్లా మాధవి గారు గెలవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఒక బలమైన కూటమిగా, అంటే ఒక రాక్షసుని ఢీకొనడానికి ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ గారు సఫలీకృతం అయ్యారు. అవసరమైతే ఆయన సీట్లు తగ్గించుకొని అటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకపోతే మనం ఇక్కడ రాష్ట్రంలో అప్పుల పాలైపోయాం, ఈ రాష్ట్రం ముందుకెళ్ళదని చెప్పని కేంద్రాన్ని కూడా కలుపుకొని ఇటు తెలుగుదేశం పార్టీ కలుపుకొని ఓట్లు చేయలేకుండా ఒక మంచి కూటమిని తయారు చేసి జనసేన పార్టీ ఒక వ్యూహాత్మకంగా ఒక కూటమిని పవన్ కళ్యాణ్ గారు తీసుకుని ఈరోజు ఎలక్షన్కి వెళ్ళారు. అందరి యొక్క బలమైన ప్రయత్నం వల్ల ఈరోజు దాదాపు 165 స్థానాలు ప్రపంచ చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు. ఈ విధంగా ఒక కూటమి గెలవటం అందరినీ కోరుతుంది ఒకటే, రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. రాష్ట్రం అప్పులు పాలైపోయింది, రాజధాని లేదు. ఈ రాష్ట్రాన్ని ఇక రాజకీయాలు ఆపేద్దాం, ఒక రాక్షసు నుంచి బయటపడ్డాం, ఇక రాజకీయాలు ఆపి ఈ అప్పుల సమస్యల నుంచి బయటపడటం, రాజధాని నిర్మాణం చేసుకోవటం, జనాలకి పనులు ఉపాధి కల్పించడం, ఇండస్ట్రీస్ తీసుకొచ్చే కార్యక్రమాల్లో ఈ కూటమి అంతా కూడా ఒక మాట మీద ఉండి కేంద్ర సహకారం తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పని ఇక్కడ అందరూ ఈ కూటమి యొక్క ఈ విజయానికి తోడ్పడిన మా అన్నదమ్ములు, మా స్నేహితులు అందరికి కూడా పేరు పేరు అందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ జనసేన ఆధ్వర్యంలో ఈ కూటమి ఇంత అద్వితీయంగా సాధించడం వల్ల మేమందరం గొప్ప సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. దాసరాము గారు జనసేన విజయం కోసం జనసేన క్యాండిడేట్లు ఎక్కడ నిలబడ్డారో అక్కడ ఈ రాష్ట్రం మొత్తం కూడా ఒంటి కాలుతో తిరిగాడు. చాలా గొప్పగా ఏ పదవులు ఆశించకుండా ఈ జనసేన కల్పించడానికి నిలబడ్డాడు. మాది అడపావారి వీధి ఆరోగ్యరావు యువజన సంఘం. మా యువజన సంఘం తరఫుగా నిస్వార్థంగా ప్రతి ఒక్క బూత్లో మేము హిందూ కాలేజీలో కానీ, కుక్కలబడిలో కానీ, సంభనగరు శిశు మందిర్లో కానీ, రామరాజపురంలాగా ఈ అన్ని బూతుల్లో కూడా మేము పర్యవేక్షించుకుంటా ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించాం. ఈ వైసీపీని మేము పీకేద్దాం అనుకుంటే దాన్ని మా పవన్ కళ్యాణ్ కుక్కలో వేలతో పీకేశాడు. ఇక ఆ వైసీపీ అవినీతి అన్యాయం లేదు, మనకి రాజధాని వచ్చింది, మన యువతకి మంచి ఉద్యోగాలు వస్తాయి, మనందరం కష్టపడి నిజాయితీగా శత్రుత్వం లేకుండా అభివృద్ధి వైపు ఈ యొక్క కూటమి చేసిద్దని, పవన్ కళ్యాణ్ గారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, పవన్ కళ్యాణ్ ద్వారా మా యువతకి ఇక్కడ ఒక కులాలు కాకుండా, ఒక మతాలు కాకుండా, ఒక ప్రాంతాలు కాకుండా పేద ప్రజలకు, అట్టడుగు వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరిగిద్దని, జగన్కు మళ్ళీ అవినీతి మాటలు, కళ్ళబొల్లి మాటలు, ఇద్దరికి పథకాలు ఇచ్చి 100 మందికి అబద్ధాలు చెప్పే కూటమి కాదు. ఇలా గనక